దేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పటేల్ సేవలను కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ హై అంటూ కూడా నినాదాలు చేస్తూ దేశ రక్షణ కోసం ఆమె చేసిన సేవ, ఆయన దేశభక్తిని కొనియాడారు. విద్యార్థి దశలోనే వారి టీచర్ గెలుపు కోసం ఒక డబ్బులున్న వ్యక్తికి వాళ్ళ టీచర్కు పోటీ జరుగుతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్లో ఆ డబ్బులున్న వ్యక్తి వాళ్ళ టీచర్ను అవహేళన చేయడం జరుగుతుంది. నేను టీచరు మా మీద ఏం గెలుస్తావు అనే అవహేళన చేయడం వల్లభాయ్ పటేల్ గారికి తెలుస్తుంది. అప్పుడు తన టీచరు విజయానికి తను ముందుండి నడిపి వాళ్ళ టీచర్ గెలిచే విధంగా చేసి ఆ డబ్బులున్న వ్యక్తి ఏదైతే విలవేగిండో, అహంకారంగా ప్రవర్తించిండో ఆయనకు బుద్ధి చెప్పి చిన్నప్పుడే ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న విషయం మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ, దాంతోపాటు ఆయన జీవితం మొత్తం భారతదేశం కోసమే ధారపోయడం జరుగుతుంది. ఎంతో సోకాళ్ళు వ్యక్తులు 50 సంవత్సరాల పైన 70 సంవత్సరాల పైన వచ్చినా కానీ ఇతరులను పెళ్లి చేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసినాం. కానీ వల్లభాయ్ పటేల్ గారు 32 సంవత్సరాలకే తన భార్యను కోల్పోవడం జరుగుతుంది దురదృష్టవశాత్తు. అయినా కానీ 32 సంవత్సరాలకు తన భార్యను కోల్పోయినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు వేరే మళ్ళా రెండవ పెళ్లి చేసుకోకుండా తన జీవితం మొత్తం చివరి క్షణాల వరకు భారతదేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. ఇటువంటి త్యాగధనుడు మన భారతదేశంలో పుట్టడము మనందరికీ గర్వకారణము. నేడు ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వారి యొక్క శుభాకాంక్షలు వాళ్ళందరికీ తెలియజేస్తూ, మనకు వల్లభాయ్ పటేల్ గారికి ఐరన్ మ్యాన్ అనే బిరుదు ఉంది, దాంతోపాటు సర్దార్ అనే బిరుదు ఉంది. సర్దార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే 1928లో బార్డోలీలో రైతులకు పైన చాలా ట్యాక్సులు విధిస్తారు బ్రిటిష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగా విద్యార్థి దశలోనే వారి టీచర్ గెలుపు కోసం ఒక డబ్బులున్న వ్యక్తికి వాళ్ళ